తిరువన్నామలై పోవడం జరిగింది. అక్కడ ధ్యాన మందిరంలో కూర్చున్నా. సహజంగానే నా ఊపిరి తగ్గిపోతూ వచ్చింది. శ్వాస, ఆలోచనలు సహజంగా తగ్గిపోతూ వచ్చినాయి. శ్వాస తగ్గిపోయింది, ఆలోచనలు తగ్గిపోయినాయి. ఇంకా పూర్తి స్టాప్ అయ్యే పరిస్థితిలో ఉంది. ప్రయత్నం చేస్తాండా శ్వాస పీల్చాలని, చేతకాలే. ఆలోచించాలని ప్రయత్నం చేస్తున్నా, చేతకాలే. చివరికి శ్వాస ఆగిపోయింది, ఆలోచనలు ఆగిపోయినాయి. అంతే, ప్రాణం పోయిందనుకున్నా పడిపోయినా. కానీ అప్పుడు ఏదో ఒక శక్తి పనిచేసింది, అంతే. తర్వాత ఆలోచన పుట్టింది, మనసు పుట్టింది. అప్పుడు ఆ సమయంలో ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నేను వేరుగా ఉన్నాననేటువంటిది ప్రత్యక్షంగా నాకు అనుభవంలోకి వచ్చింది. ఇది 50 సంవత్సరాల కిందట 1972లో నాకు ఇది జరిగింది. ఆ స్థితి అనేటువంటిది శాశ్వతంగా నాలో ఉంది. ఏది నాకు అప్పుడు జరిగిందో అది శాశ్వతంగా ఉంది. అందువలన ఏదైతే నీకు శాశ్వతంగా ఉంటుందో అది మాత్రమే దైవత్వానికి సంబంధం.